హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. సో ఫైనల్లీ షాపింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సంక్రాంతి రోజు కూడా షాపింగ్ వెళ్ళమంటే ఎంత ఈసుకొస్తుందో తెలుసు. ఆ రోజు పెద్దగా రెడీ అయింది కూడా ఏం లేదు. సో సింపుల్గానే ఉన్నాము. సో ఇంటికి రాగానే అయితే కజ్జికాయలు చేస్తున్నాము. కజ్జికాయలకి మార్నింగే స్టఫ్ అదంతా ప్రిపేర్ చేశాను అనమాట, ఖాళీగా ఉన్నాను కదా అని. ఇంక ఇంటికి వచ్చినాకైతే ఈ గోధుమ పిండి అదంతా మిక్స్ చేస్తున్నా, కలుపుతున్నాను అనమాట పిండి. జనరల్లీ మైదా కలుపుకుంటే బాగుంటాయి, క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. బట్ ఆ షన్ను కూడా తింటాడు కదా, గోధుమ పిండి కలిపేసామంది మా మమ్మీ, అందుకని గోధుమ పిండి కలుపుతున్నాను. ఇక్కడైతే మా మమ్మీని కొంచెం టేస్ట్ సాల్ట్ ఎంత వేయాలో చూడమని చెప్తుంది, కరెక్ట్ క్వాంటిటీ చెప్తుంది అనమాట. మనం వేస్తే ఎక్కువనే అవుతుంది లేదా తక్కువనే అవుతుంది, అందుకని చెప్పి వాళ్ళని అడిగితే బెస్ట్ అని చెప్పి మా మమ్మీని అడుగుతున్నాను. అండ్ ఫైనల్లీ కజ్జికాయలు అవన్నీ చేసేసాం. ఇక్కడ కజ్జికాయలు టేస్ట్ అయితే కొంచెం గోధుమ పిండి మెత్తగా ఉంటాయి కదా, అలా ఉన్నాయి, కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది లోపల. ఇక్కడ నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి, అది నేను తింటుంది కజ్జికాయ టేస్ట్ కాదు, నాటుకోడి కూడా కాదు, పందెం కూడా అనమాట. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ది పందెం కొట్టిందంట. సో అందుకని చెప్పి కర్రీ తెచ్చాడు. అది కుక్ చేసాం, అప్పటికే 20 విజిల్స్ రానిచ్చాం, అయినా సరే ఇంకా గట్టిగా ఉంది. కూర మాత్రం చాలా టేస్టీగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.